ప్రభునందు కూడి వచ్చినటువంటి నా తోటి సహోదరులందరికీ సోదరిమ్మలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ లోకానికి దిక్కెవరు అనే మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈ లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి అంటే ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉండే మనుషుల గురించి నేను చెప్తూ ఉన్నాను. ఇక దిక్కు అంటే ఆధారం, దిక్కు అంటే కాపుదల. ఈ లోకానికి దిక్కెవరు అంటే ఈ ప్రపంచంలో ఉండే మనుషులకి ఆధారం ఎవరు? కాపుదలను ఎవరి వల్ల వస్తుంది, ఈ లోకానికి కాపుదల ఎవరి వల్ల వస్తుంది అనేది ఈరోజు పాఠం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నామంట. సమాజంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న మనం వేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాన్ని చెప్తూ ఉంటారండి. కొంతమంది అంటారు ఈ లోకానికి దిక్కు మేధావులండి అని. మరికొంతమంది ఈ లోకానికి దిక్కు శాస్త్రవేత్తలండి అని చెప్తారు. ఇంకొంతమంది ఈ లోకానికి దిక్కు వైద్యులండి అని చెప్తారు. మరికొంతమంది ఈ లోకానికి దిక్కు ఉపాధ్యాయులండి అంటారు. ఏమండి? ఇంకొంతమంది ఈ లోకానికి దిక్కు సైనికులండి, ఈ ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళండి ఈ లోకానికి దిక్కు అని చెప్తూ ఉంటారండి. ఇలాగా ఎవరి వల్ల సహాయం పొందుతున్నారో, ఎవరికి ఏ ఆలోచన ఉందో, ఎవరి యొక్క కోణంలో వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. వాస్తవానికి ఈ లోకానికి దిక్కు ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. దేవుడిని అడిగితే ఈ లోకాన్ని ఎవరు బట్టి దేవుడు కాపాడుతున్నాడో, ఎవరిని బట్టి ఈ లోకం ఇలాగా దేవుడు భరిస్తున్నాడో, ఈ లోకాన్ని భరిస్తున్నాడో దేవుడే మనకు చెప్పగలడండి సరైన జవాబు. ఇప్పుడు దేవుడి మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? దేవుడిని ఎక్కడికి వెళ్ళి అడగాలి మనం? ఏమండి? దేవుడి మాటలు మనకు తెలియాలంటే 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ దగ్గరికి రావాల్సిందే. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారిలో ప్రతి ఒక్కరి చేతిలోనూ బైబిల్ ఉంటుందండి. కొంతమంది చాలా ఖరీదైన బైబిల్ కొనుక్కుంటూ ఉంటారు. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు కానీ బైబిల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు. చాలా కాస్ట్లీది, ఒక 3,000 రూపాయల పైనే ఉండాలండి బైబిల్ అంటారండి. సరే, బైబిలు ఖరీదైన బైబిల్ కొంటుంటారు. ఆ బైబిలు ఏం చేస్తున్నారు ఇంటికి వెళ్ళి అంటే భద్రంగా బీరువాలో పెడతారండి. భద్రంగా బీరువాలో పెడతారు. ఇప్పుడు బీరువాలో పెట్టవలసింది ఏంటి? డబ్బుల బీరువాలో పెట్టండి, నగల బీరువాలో పెట్టండి, డాక్యుమెంట్ల బీరువాలో పెట్టండి. బైబిల్ యొక్క స్థానం ఎక్కడండి అంటే మన హృదయంలో ఉండాలి. అంతేగాని మన చంకలోనో, మన బ్యాగులోనో, లేదా మనం పడుకునే మంచం దగ్గర తల కిందో, అది కాదండి బైబిల్ యొక్క స్థానం. భక్తుడైన దావీదు మాట్లాడుతూ 119వ కీర్తన 11వ వచనంలో దావీదు గారు అంటారు, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు ఎక్కడ ఉంచుకున్నాడంటండి? హృదయంలో ఉంచుకున్నాడట. వాక్యం హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా బ్రతుకుతాం. వాక్యం బ్యాగులో ఉంటే పాపం చేస్తాం. బైబిలు మన ఇంట్లో ఉంటే సరిపోదు, మన ఒంట్లో కూడా ఉండాలి. ఏంటండి? చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెనో. ఎక్కడ ఉండాలని చెప్పాడండి దేవుడు? ఈ మాటలు హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. కొంతమంది ఇంటి నిండా వాక్యాలే, గోడల నిండా వాక్యాలే. మంచిదే పెట్టుకోవడం, సినిమా యాక్టర్లు ఫోటోలు పెట్టుకునే కంటే దేవుడు వాక్యాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. కానీ దేవుడు ఎక్కడ వాక్యం ఉండాలని కోరుతున్నాడండి? నీ హృదయములో ఉండాలి అన్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వార్తలో 6వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయము అనేది ఒక ధననిధి.
కొంతమంది హృదయం చెడ్డదననిదిగా ఉంటే మరికొంతమంది హృదయం మంచిదననిదిగా ఉంటుంది అని చెప్తూ అక్కడ ఏమన్నారంటే హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నారండి యేసుప్రభు వారు. నీ హృదయము దేనితో నింపబడితే నీ నోట్లో నుంచి ఆ మాటలు వస్తాయి. ఇప్పుడు హృదయం నిండా వాక్యంతో నింపబడింది అనుకోండి, హృదయం అస్తమానం నోరు తెరిచిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా దేవుడి మాటలు, దేవుడి పాటలు, దేవుడి ప్రార్థనలు, దేవుడి గురించి అవే వస్తూ ఉంటాయండి. దేవుడి గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నాం అనుకోండి, అందరి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మన హృదయంలో ఏది లేదండి? దేవుడి వాక్యం లేదండి. దేవుడి యొక్క వాక్యం మనలో లేదు అంటే ఎవరున్నారు? సాతాను ఉన్నాడండి. సాతాను ఉన్నాడు. దేవుడి వాక్యం ఉంటే ఎవరుండరు? సాతాను ఉంటాడు. కాబట్టి బైబిల్ అంతా కూడా మనకు చెప్తున్నది ఏంటండి? ఈ విషయమే. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదైనా అనారోగ్యం వస్తే, డాక్టర్ గారు మనకి మంచి ట్యాబ్లెట్లు ఇస్తారండి. ఈ ట్యాబ్లెట్లు వాడితే నీ జబ్బు తగ్గిపోద్దమ్మా అని. మనం ట్యాబ్లెట్లు కొనుక్కొని చక్కగా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నామండి, మన జబ్బు తగ్గుతుందా? ట్యాబ్లెట్లు మన చేతితో పట్టుకున్నామండి, తగ్గుతుందా? పోనీ తలనొప్పి వస్తుందని తలమే పెట్టుకున్నాం ట్యాబ్లెట్, తగ్గుతుందా? కడుపు నొప్పి వస్తుందని కడుపుమే పెట్టుకున్నాం, తగ్గుతుందా? ఇప్పుడు ట్యాబ్లెట్ ఎక్కడ వేయాలండి? మన లోపలికి ట్యాబ్లెట్ని పంపిస్తే అప్పుడు ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. కొనుక్కున్నప్పుడు తగ్గలేదు, చేతితో పట్టుకున్నా తగ్గలేదు, బీరువాలో పెట్టినా తగ్గలేదు. అవునా కదా? అవి మన హృదయంలోకి వెళ్తే లేదా మన శరీరంలోకి వెళ్తే అది పనిచేస్తుంది, మన జబ్బు తగ్గుతుంది. అది ఎంత వాస్తవమో దేవుడి వాక్యం కూడా అంతే వాస్తవం అండి. దేవుడి వాక్యం కూడా మన హృదయంలో పంపించుకోవాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదండి. కొద్ది విచిత్రం ఏంటంటే ఈ కాలంలో అసలు కొంతమంది చేతిలో బైబిల్ కూడా ఉండట్లేదండి. చాలా బాధాకరమైన విషయం. కొంతమంది చేతిలో పాటల పుస్తకం ఉండదు. ఏదో ఎక్కడికో సినిమాకి వచ్చినట్టు వస్తారు చర్చికి. చాలా తప్పండి. అంటే మనం క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎక్కడికైనా ఊరు వెళ్ళా కానీ మనం బైబిల్ మనం ఏ సామాన్లు మర్చిపోండి కానీ బైబిల్ మర్చిపోకండి. ఖచ్చితంగా మన బైబిల్ మన చేతిలో ఉండాలండి. ఏమండి, యుద్ధానికి వెళ్ళే సైనికుడు కత్తి మర్చిపోయి వెళ్ళిపోతాడా చెప్పండి? అంటే మన చేతిలోనే వాక్యం ఉండాలనేదే మనకి ఇంకా ఎక్కకపోతే హృదయంలో వాక్యం ఉండాలనేది ఎప్పటికో ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం చెప్పండి? చేత్తో పట్టుకోవడం తేలిక, హృదయంలో పెట్టుకోవడం తేలిక అండి? చేత్తో పట్టుకోవడం చాలా తేలిక. అదే చేయకపోతే ఇంకా దానికే మనం ఇష్టపడకపోతే, దానికే సిద్ధపడకపోతే మన బ్యాగులో అన్ని సామాన్లు దూర్చేస్తాం, పట్టేస్తుంది. బ్యాగ్ పట్టకపోతే ఇంకా టైట్గా పెట్టి అన్నీ పట్టుకెళ్తాం ఊరు వెళ్ళేటప్పుడు, ఒక్క బైబిల్ తప్ప కదండి. ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మనం దేవుడి మాటల్ని ఇష్టపడటం లేదు అని దేవుడిని అడిగితే, అయితే యేసుప్రభుని అడిగితే యేసుప్రభు వారు ఒక సమాధానం చెప్పారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుడు మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఏంటండి, ఎవరైనా ఒక వ్యక్తి దేవుడి మాటలని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు, ఉత్సాహపడుతున్నాడు, త్వరపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు అంటే దేనిని బట్టండి అంత ఆసక్తి చూపిస్తున్నాడు అంటే అతడు దేవుని సంబంధి కాబట్టి, దేవునితో మంచి సంబంధం అతనికి ఉంది కాబట్టి. మనం దేవుని సంబంధం కాకపోతేనండి మనకు అసలు ఆ దేవుడు తప్ప అన్ని ఆరాటాలు ఉంటాయి. దేవుడి కొరకు తప్ప అందరి కోసం ఆరాటపడతాం, అన్నిటి కోసం ఆరాటపడతాం, ఒక్క దేవుడి కొరకు తప్ప. కాబట్టి మనకు దేవునితో సత్సంబంధం లేకపోతే ఖచ్చితంగా ఎవరితో ఉందండి సత్సంబంధం?
సాతానుతోనే మన సంబంధం అనే సంగతిని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఎవరైతే దేవుడు వాక్యాన్ని ఇష్టపడతారో వాళ్ళే దేవుడిని ఇష్టపడుతున్నారు. ఎవరి హృదయంలోనైతే వాక్యం ఉందో దేవుడు కూడా వారి హృదయంలోనే ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకి సమస్తాన్ని చెప్తాడండి. సమస్తాన్ని మనకు బయలుపరుస్తాడు. సమస్తాన్ని మనకు నేర్పిస్తాడండి. మనల్ని పాడవనివ్వడు, మన చుట్టూ ఉన్నవారనే పాడవనివ్వడు. ఆ బాధ్యత మన మీద పెడతాడండి దేవుడు. ఈ లోకానికి దిక్కు నువ్వేనైనా, ఖచ్చితంగా నీదే బాధ్యత, ఈ లోకాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అని అప్పచెప్తాడండి. నేనేది ఒట్టి మాటలు చెప్పనండి, వాక్యాధారం లేకుండా చెప్పను. ఒకసారి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహుతో దేవుడు మాట్లాడుతూ, ఈ తరమ వారిలో నీవే నాకు నిందారహితుడిగా నీతిమంతుడిగా కనపడుతున్నావు నాయనా అని నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడండి. నువ్వు అర్జెంటుగా ఒక ఓడను నిర్మాణం చేయాలి. ఈ ప్రజలందరికీ కూడా సువార్త చేయాలి. అందరినీ నువ్వు రక్షించాలి. ఈ ఓడలోనికి వాళ్ళందరూ వచ్చేలాగా నువ్వు చర్యలన్నీ తీసుకోవాలి. ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాను అని, ఈ లోకానికి దిక్కు నువ్వే అని నోవహుకి జరగబోయే ఆ జలప్రలయం గురించి దేవుడు ముందుగా చెప్పాడా లేదమ్మా? చెప్పాడు. నోవహు కూడా 100 సంవత్సరాలు ఓడ నిర్మాణం చేసి అప్పటి కాలపు ప్రపంచానికి ఆయన సువార్తను ప్రకటించాడట. దేవుడు కూడా ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించడానికి నోవహుకి సహకరించాడు. కానీ ఎవ్వరూ వినలేదండి. హేళన చేశారట, అపహాస్యం చేశారు. నోవహు మాటల్ని ఎవరూ పట్టించుకోలేదండి. ఎందుకు దేవుడు మాటలుగా భావించలేదు అంటే, వారెవరు దేవుని సంబంధులు కారు కాబట్టి. ఈ రోజుకి కూడా మనం సువార్త ప్రకటిస్తుంటాం. కొంతమంది మారుతుంటారు, ఎక్కువ మంది మారరు. ఆ కొంతమంది మారుతున్నారంటే కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని సంబంధులు అవ్వడానికి దేవుడు వారిని ఆకర్షించుకున్నాడండి. ఈరోజు మన గొప్పతనం ఏమీ లేదండి. మనం మారామంటే దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడండి. కొంతమంది మారటం లేదంటే దేవుడు వాళ్ళని ఆకర్షించుకోలేదు, వద్దనుకున్నాడేమో. వాళ్ళు ఏర్పరచబడిన వారు, మనం వాళ్ళని ఏమీ చేయలేమండి. కాబట్టి నోవహు కాలానికి దిక్కెవరు అంటే నోవహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు అబ్రహాముని కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడడానికి దేవుడు అబ్రహాముని కూడా దిక్కుగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాముకి జరగబోయే విషయాన్ని దాచుదనా అన్నాడండి. నీకు చెప్పకుండా నేను దాయలేను బాబు, నీకు అన్నీ చెప్పేస్తాను అంటున్నాడండి. ఎందుకు చెప్పేస్తారు దేవుడు? అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? అబ్రహాం ఎవరమ్మా? నీతిమంతుడు. అబ్రహాం ఎవరు? నీతిమంతుడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బహుబలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిని సమస్త జనములను ఆశీర్వదించెదను అంటూ దేవుడు చెప్తూ 20వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చేయని యెడల నేను తెలుసుకుందునెను. అప్పుడు అబ్రహాము ఆ మాట చెప్పగానే అబ్రహాము వెంటనే దేవుడితో మాట్లాడుతున్నాడండి. 22వ వచనంలో,
ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అప్పుడు అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. దేవదూతలు వెళ్ళిపోయారు. అబ్రహాము ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఎవరిని అడుగుతున్నాడండి? దేవుడికి ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అయ్యా, ఈ దేవదూతలు వచ్చారు మా ఇంటికి, వాళ్ళు ఏదో చెప్పారు, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసేస్తారట. నీకు తెలుసు కదా, నీ మనసు నాకు తెలుసు కదా, నువ్వెప్పుడూ కూడా దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చెయ్యు. నీ మనస్తత్వం అలాంటిది కాదు. నువ్వు దుష్టులు నాశనం చేస్తావు, నీతిమంతులు ఎందుకు నాశనం చేస్తావు? నీతిమంతులు బట్టి దుష్టుల్ని కూడా క్షమిస్తావు, నీతిమంతులు బట్టి దుష్టుల్ని కూడా కాపాడుతావు. నువ్వు నీ పని అది. కానీ ఇక్కడేంటి, ఆ రెండు పట్టణాలని కూడా, సొదొమ గొమొర్రా పట్టణాలంటే యొర్దాను నదీ ప్రవాహక ప్రాంతాలండి. పాడి పంటలకు, వ్యాపారాలకి లోటు లేదు, డబ్బుకి, తిండికి, బట్టకి లోటు లేదండి. చాలా విస్తారమైన పంటలు, ఏమండి, సస్యశ్యామలం అంటారు, యెహోవా తోట వలె ఉన్నాయంటండి. ఆ ప్రాంతం కన్నులెత్తి చూసినప్పుడు పచ్చని పంటలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లోతు చూసి దాన్ని ఇష్టపడ్డాడు. కాకపోతే అక్కడ పరిస్థితులు చూస్తే అవి పాపం కూడా అంతే డెవలప్ అయిందండి. ఏమండి, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ఏముంటుందండి? పాపం కూడా ఉంటుంది. సొదొమ గొమొర్రా అనేది ఒక ఊరు కాదు, రెండు పట్టణాలండి, రెండు జంట నగరాలు. మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ అంటారు చూసారండి, ఇంగ్లీష్లో హైదరాబాద్, సికింద్రాబాద్ అంటుంటారండి. ఆ బ్యాడ్, ఏమండి, బ్యాడ్ సిటీస్ అవి. మనమేమో అక్కడ కానీ మనం ఉంటే చాలా గొప్ప సిటీలో ఉన్నామండి అని చెప్పుకుంటామండి. కానీ అది బ్యాడ్, ఆ పేరులోనే బ్యాడ్ ఉంది. ఏమండి, ఇక్కడ ఇది కూడా అలాంటిదేనండి. సొదొమ గొమొర్రా పట్టణం కూడా చాలా గొప్పది. కానీ భౌతికంగా ఎంత గొప్పగా ఉందో ఆత్మీయంగా అంత పతనంలో కూడా ఉంది. దాని పాపం పరిపక్వమైపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పట్టణాలు భూమి మీద ఉండడానికి వీల్లేదు, స్వయంగా వెళ్ళి చూసి మేము నాశనం చేసేస్తామని ఆ దేవదూతలు అబ్రహాముకి చెప్పారండి. అబ్రహాము చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా, నువ్వే దిక్కునైనా, ఆ పట్టణాలను ఏమైనా కాపాడాలంటే నువ్వే దిక్కు, నువ్వే అడగగలవు, నువ్వే మొరపెట్టగలవు, నువ్వే ప్రార్థన చేయాలి ఆ పట్టణాల కోసమని దేవదూతలు వచ్చి అబ్రహాముకి అన్నీ చెప్పేశారండి. అప్పుడు అబ్రహాము మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. దేవుడి యొక్క మనసు తెలిసినవాడు కదండి. దేవుడిని నరం పట్టుకున్నాడు అబ్రహాము. ఏమన్నాడు? నువ్వు దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయుదువా? చెయ్యవు కదా అన్నాడండి. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అంటే దేవుడు జవాబు కూడా ఆయన తెలిసి ఉందే. కాస్తాను అంటాడండి దేవుడు. చూసారండి అమ్మా, ఇప్పుడు మన ముకుందపురం ఉందండి. మన ముకుందపురంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులు బట్టి ఈ గ్రామాన్ని దేవుడు కాపాడుతాడా? కాపాడండి. దేవుడిని అడిగితే ఇంక కాపాడుతానంటాడండి. కాపాడుతాడంటండి దేవుడు, భరిస్తాడండి. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎంత ఘోరాలు చేసినా, నేరాలు చేసినా దేవుడు ఎవరిని బట్టి ఎవరిని కాపాడుతున్నాడండి? నీతిమంతులను బట్టి దుష్టుల్ని దేవుడు కాపాడుతుంటాడు. అది దేవుడు మనసు, దేవుడు మనస్తత్వం అండి. ఈ లోకంలో ఉన్న మనుషులకి మన విలువ తెలియకపోవచ్చు, కానీ భక్తుడైన అబ్రహాముకి మాత్రం దేవుడు విలువ తెలుసు, దేవుడు మనసు ఎలాంటిదో తెలుసు. అందుకనే 50 మంది ఉంటే ఆ 2 పట్టణాల్లో కాపాడుతావా అన్నాడు. కాపాడుతానన్నాడు దేవుడు. సరే, కానీ ఒకవేళ 45 మంది ఉంటే కాపాడుతావా అంటే, సరే 45 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు. అది కాదండి, ఎందుకైనా మంచిది 40 మంది ఉంటే అన్నాడు అబ్రహాము. ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం మీద అబ్రహాముకి ఉన్న నమ్మకం ఏంటంటే 50 మంది ఉంటారో ఉండరో, పట్టణాలు అయితే పెద్దయే కానీ 50 మంది ఉంటారో ఉండరో, ఎందుకైనా మంచిది ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందని బేరం ఆడుకుంటున్నాడండి. మనం చూడండి, ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు కొనేటప్పుడు 100 రూపాయలకి అడిగేసి మళ్ళీ 90కి ఇస్తావా అంటే ఎవరైనా ఏమంటారండి? ముందు ఎక్కువ కడిగేసి తర్వాత తగ్గిస్తే వెళ్ళి వెళ్ళవమ్మా కొన్నావు కానీ అంటాం. కానీ దేవుడు
ఎంత స్నేహితుడండి. అబ్రహాముకి దేవుడికి మధ్యన ఏముందమ్మా? స్నేహం. స్నేహితులతో మాట్లాడేటప్పుడు అలాగే ఉంటుందండి. స్నేహితులు మన 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 మనలో ఉన్న లోపాలు చూడరండి. ఎక్కడ ఉంటుంది? ప్రేమ సమస్త దోషాలను కప్పేస్తుందండి. ఒక మనిషి మీద మన ప్రేమ ఉన్నప్పుడు అతను ఏది మాట్లాడినా మనకి తప్పు అనిపించదు. తప్పులు మాట్లాడినా కానీ ప్రేమ ఏం చేస్తుందండి? మన పిల్లలు ఎత్తుకుంటాం, మన మీద పాస్ పోసేస్తారు, టూల్స్ వెళ్ళేస్తారు, చిచ్చి అని ఇసిరేస్తామా, నేలలో వేసుకుంటేస్తామా? ఏమండి, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అన్నీ కడుక్కుంటాం, మళ్ళీ ఎత్తుకుంటాం. చూసారండి, ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేసినా, ఎంత పాడు చేసినా ముద్దులు ఎడుతూనే ఉంటాం. ప్రేమ సమస్త దోషాలు కప్పుతుందండి. అబ్రహాము పట్ల దేవుడికి ఏముందండి? ప్రేమ ఉంది. కాబట్టి అబ్రహాము ముందు 50 మంది అన్నావు, మళ్ళీ 45 అంటున్నావు, ఇప్పుడే మళ్ళీ 40 అంటున్నావు. ఏంటి సన్నగా 10 దిగిపోయి 30? ఏంటి 30 కూడా కాదు 20? ఇటు ఇంక చివరిసారి అడుగుతున్నానండి, ఇంకా 10 మంది అండి. ఏటయ్యా అబ్రహాము, ఏటి ఇది? నేనే దేవుడిని అనుకుంటున్నావు, ఎవరిని అనుకుంటున్నావు? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు 50 దగ్గర నుంచి 10 దగ్గర దిగిపోయావు, ఇదేమైనా పద్ధతిగా ఉందా అని అడిగాడండి దేవుడు. అంటే తన భక్తుల విషయంలో దేవుడు ఏమండి ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు ఆదరిస్తాడండి. మన అమ్మ దగ్గర మనం ఎలాగైతే మన ఇష్టాలన్నీ మాట్లాడుకుంటామో, మన సమస్యలు, మన బలహీనతలు అన్నీ, మన కష్టాలు చెప్పుకుంటామో, తల్లి ఎలా ఓపికగా వింటుందో, ఎలా నమ్ముతుందో, దేవుడు కూడా అంతేనండి. దేవుడి దగ్గర మనం అరమరక లేకుండా అలా మాట్లాడుకోవాలండి. దేవుడికి అన్నీ చెప్పుకోవాలండి. దేవుడికి మన బలహీనతలన్నీ తెలుసు. ఏ పరిస్థితిలో ఉండి మనం ఆ మాటలు మాట్లాడుతున్నామో, ఏ కష్టంలో ఉన్నామో అన్నీ దేవుడికి తెలుసండి. దేవుడు మనల్ని అసహించుకోడండి, ద్వేషించడండి, చిరాకు పడ్డండి. దేవుడు మన మొర వినడానికి చిరాకు పడ్డావు, చిచి ఏంటి ఎలా చెప్తున్నావు, చెప్పింది చెప్తున్నావు అని దేవుడు ఏం మనల్ని ద్వేషించడండి. అబ్రహాముని ఏమి ద్వేషించాడండి? సరే ఇది ఖాయం చేసుకుందాం, ఇంకా నువ్వు మాట్లాడకు, ఈ 10 మంది దగ్గర ఆగిపోయిన ఇంక ఇలా దిగిపోయేలా ఉన్నావు, ఇంకా సంఖ్య నాకు ఇంకా అంతకంటే తక్కువ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నోవాహు కాలంలో ఈ 8 దగ్గర దిగిపోయాను నేను, ఇంకా అదే హిస్టరీ, దాన్ని బ్రేక్ చేయొద్దు, నువ్వు 10 మంది దగ్గర ఆగిపో అన్నాడు దేవుడు. అప్పుడు అలాగేనండి 10 మంది అమ్మయ్య, 2 పట్టణాల్లో ఎలా లేదన్నా 10 మంది గ్యారెంటీగా ఉంటారు అనుకున్నాడు అబ్రహాం. అబ్రహాం నమ్మకాన్ని కూడా వాళ్ళు ఏం చేశారండి? తుంగలో దొక్కారండి. ఇదేదో ఎలక్షన్ వాగ్దానంలో ఉంది ఏంటి, ఖచ్చితంగా చేసేస్తారులేండి అని మనం ఓట్లు వేస్తాం, కానీ వాళ్ళు చేయరు. ఇక్కడ కూడా అలాగే ఉందండి. అబ్రహాము సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాల మీద పందెం వేశాడు. 10 మంది ఉంటారు, ఆ 10 మందిని బట్టే దేవుడు ఆ 2 పట్టణాలు కాపాడుతాడు, నశింపజేయకుండా కాపాడుతాడు అనుకున్నాడు. కానీ దేవదూతలు సర్వే చేశారంటే వెళ్ళి, దేవదూతల సర్వేలో ఆ 2 పట్టణాలు వెళ్ళి చూస్తేనండి ఏంటండి, అక్కడ ఒక పట్టణంలోనైతే అసలు ఎవ్వరూ లేరటండి, నీతిమంతులు లేరటండి. గొమొర్రా అనే పట్టణంలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరంటండి. ఈ సొదొమ అనే పట్టణంలో మాత్రం 4 ఉన్నారటండి. ఆ 4 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇంకా మళ్ళీ ఊరంతా కాదు. ఏమండి చూడండి, లోతు కుటుంబం తప్ప సొదొమలో కానీ గొమొర్రాలో కానీ ఏ కుటుంబంలోనూ కూడా ఎవరు లేరండి? నీతిమంతులు లేరండి. నీతిమంతులు లేరు. ఒకవేళ నీతిమంతులు 10 మంది ఉండుంటే దేవుడు ఏం చేసేవాడండి? ఆ పట్టణాలు 2 కాపాడేవాడండి, రక్షించేవాడు. దేవుడు మాట తప్పడండి. కానీ ఆ నీతిమంతులు కాపాడడానికి దేవుడు సోయారుకు తీసుకెళ్ళి సోయారులో విడిచిపెట్టాడండి. ఈ పట్టణంలో మీరు ఉండొద్దు అని ఆ 4 చేతపట్టుకొని త్వరపెట్టి వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళండి అని సోయారులో విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నామండి. అర్థమవుతుందండి? పాఠం అర్థమవుతుందమ్మా? ఈ లోకానికి దిక్కెవరు అంటే నీతిమంతులే. నోవాహు నీతిమంతుడు. నీతిమంతుడికి అప్పటి కాలపు ప్రపంచం మీద బాధ్యతను పెట్టాడు దేవుడు. నోవాహు ఆ బాధ్యతను నెరవేర్చాడు. కానీ ప్రజలు ఎవరో వినియోగించుకోలేదు, జలప్రలయంలో కొట్టుకుపోయారు. అబ్రహాము మీద కూడా బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. అబ్రహాము ఆ ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేశాడు, బేరమాడాడు, ప్రార్థన చేశాడు. కానీ అబ్రహాము నమ్మకాన్ని ఒమ్ము చేసేసారు వాళ్ళు. అబ్రహాం అనుకున్నాడు కనీసం 50 అనుకున్నాను, 10 మంది అని ఉంటారనుకుంటే
10 మందిలో కాదు కదా, ఒక్కడు కూడా లేడు ఆ 2 పట్టణాల్లో, లోతు కుటుంబం తప్ప. ఆ లోతు కుటుంబమైనా అలా ఉన్నారంటే అబ్రహాం పెంపకం, అబ్రహాం ప్రభావం వల్ల వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు అక్కడ జీవించగలిగారండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అలా జీవించే అవకాశం లేదు. ఇక మనం చూసినప్పుడు మరొక వ్యక్తి గురించి ఆలోచించేద్దాం. నిర్గమకాండం 32 అధ్యాయము 13వ వచనం అండి. నిర్గమకాండం 32:13లో మోషే ఏమండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మోషే ఏమో ఆ సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 40 రోజులు అయిపోయిందంట, మోషే దిగి రావడం లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే, ఆ మోషే చనిపోయి ఉంటాడు, మరి ఇంకా మమ్మల్ని అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశాడు, కాబట్టి మాకు ఎలాగైనా సరే మాకు ఇప్పుడు దేవుడు కావాలి, మేమందరం కలిపి దేవుణ్ణి తయారు చేసుకుంటాం. ఇదిగో మేము ఒక దూడబొమ్మని ఐగుప్తులో పూజించే వాళ్ళం, ఇప్పుడు మాకు అలాంటి దూడబొమ్మ తయారు చేయి, దాని పేరు యెహోవా అని పెట్టుకుందాం. సరే, తయారు చేయాలంటే బంగారం ఉండాలి, మన దగ్గర లేదు అన్నాడు అహరోను. మేము ఇస్తామండి బంగారం అని. వెంటనే ముక్కుల్లోయి, చెవుల్లోయి, వాళ్ళ మెడలోయి అన్నీ ఒలిచిచ్చేసారటండి. ఎంత విశ్వాసం చూడండి. అండ్ మనం దేవుడి కొరకు డబ్బులే ఇవ్వలేమండి. ముక్కులో బంగారం ఇచ్చేస్తామా ఏమండి? మెడలో బంగారం ఇస్తామా? చెవుల్లో ఇస్తామా? ఇవ్వము. కానీ వాళ్ళు ఇచ్చారంటే దేవుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏంటంటే దేవుడికి విగ్రహాలు పెట్టడం తప్పని. అప్పుడు దూడబొమ్మ తయారు చేసి దానికి పూజించారు, పండగలు ఆచరించారు. దేవుడికి నచ్చడం లేదు. మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వెంతో కష్టాలు పడి ఈ 40 రోజులు కూడా ఈ కొండ మీద నా మాటలు విన్నావు, అవన్నీ నువ్వు తీసుకొని వెళ్తున్నావు, కానీ అక్కడ నీ ప్రజలు పాడైపోయారయ్యా, ఇంక వాళ్ళు నాశనం చేసేస్తాను నేను, వాళ్ళు నాకు వద్దు, వాళ్ళు ఎవరు బతకడానికి వీల్లేదు, అలాంటి వాళ్ళకి నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి ఇవ్వడానికి వీల్లేదు, నేను వాళ్ళని సమూలంగా నాశనం చేసేసి మరలా కొత్త తరాన్ని పుట్టేస్తానంటే అప్పుడు మోషే మాట్లాడుతున్నాడండి. చూడండి, నిర్గమకాండం 32 అధ్యాయం 13వ వచనం అండి. నీ సేవకులైన అబ్రహాముకును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రములే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ స్తంభముమే సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చిదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడ ప్రమాణం చేసి చెప్పితువనెను. దేవుడికి ఆయన గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నువ్వు అబ్రహాంతోని, ఇస్సాకుతోని నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసావో, నీ సంతానాన్ని ఎలా చేస్తానన్నావో అవన్నీ కూడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యాకోబుతో ఏం చెప్పావు, అబ్రహాంతో ఏం చెప్పావు, ఇస్సాకుతో ఏం చెప్పావు, నువ్వు వాగ్దానం అలా చేసి ఇప్పుడేమో వీళ్ళందరినీ చంపేస్తానంటే ఎలాగా అని దేవుడికి తన వాగ్దానాలు దేవుడికే గుర్తు చేస్తున్నాడండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గుర్చి సంతాపపడెను. ఏమండి, దేవుడు ఎందుకు మోషేకు ముందుగా చెప్పాలి? వాళ్ళందరూ అలా అయిపోతున్నారు, అక్కడ దూడబొమ్మని చేశారు నాయన, వాళ్ళు అక్కడ విగ్రహారం చేస్తున్నారు బాబు, నువ్వేదో ఎంతో కష్టపడిపోతున్నావు వాళ్ళ కోసం, వాళ్ళు ఇలా అయిపోతున్నారని దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ మోషే వాళ్ళకి దిక్కు. ఆ రోజు మోషే మౌనంగా ఉండుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోతారండి? నాశనం అయిపోతారు. దేవుడు ఉగ్రత కుమ్మరించేస్తాడు వాళ్ళ మీద. కానీ మోషే దేవుడు చేసిన వాగ్దానాన్ని, అబ్రహాంతోని, ఇస్సాకుతోని, యాకోబుతో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశాడు దేవుడికి. వెంటనే దేవుడు ఏమైపోయాడండి? కోపం అంతా పోయి ఐస్ అయిపోయాడు. అయిపోయి సంతాపం, కోపాన్ని ఏం చేశాడండి? దేవుడు తీసేసుకొని శాంతం అయిపోయాడంటండి. దేవుణ్ణి శాంతపరిచాడు ఎవరండి? మోషే. ఆ ప్రజల ఉగ్రతలో గురైపోకుండా ఆ క్షణానికి కాపాడింది ఎవరండి? మోషే. ఇశ్రాయేలుకి దిక్కు ఎవరో? మోషే. ఇశ్రాయేలుకి దిక్కు మోషే అండి. ప్రస్తుతం మన దగ్గరికి వస్తున్నామండి. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎలా ఉందండి? పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు, మారుమూల ప్రాంతాలు మొదలుకొని మహానగరాల వరకు కూడా ఎక్కడ చూసినా
నేరాలు, ఘోరాలు, హత్యాయత్నాలు. చిన్న పిల్లల్ని వదలటం లేదండి. నిన్న ఏదో నంద్యాలలో ఒక పాప ఇప్పటికీ దొరకలేదండి. వారం రోజులైనా వెతుకుతానే ఉన్నారు, ఆమె శవం దొరకటం లేదు. ఏంటండి, ఎక్కడ చూసినా రోజు పేపర్లో మొదటి పేజీలో ఏం కనపడుతున్నాయండి? నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, మోసాలు, దగాలు. ఎక్కడ చూసినానండి, ఎక్కడ చూసినా సమాధానం లేదండి. ఎక్కడ చూసినా భయాందోళన, నమ్మక ద్రోహాలు. ఈరోజు మరి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పాడైపోయారండి. రైతులు వ్యవసాయానికి ఏదైనా చీడ పట్టుకుందనుకోండి, వెంటనే ఏం చేస్తారండి? మందు కొట్టేస్తారు. మందు కొట్టేస్తే ఆ చీడ చచ్చిపోద్ది, పంట మిగులుతుందండి. ఖచ్చితంగా అది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు కూడా ఈ ప్రపంచానికి పట్టిన చీడని ఏం చేయాలండి? మందు కొట్టి తీసేయాలి, నాశనం చేసేయాలి, పంటనే మిగిల్చాలి. కానీ దేవుడు మనసు అలాంటిది కాదు. దేవుడు మనసు అలాంటిది కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి దిక్కు మీరే, నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, మీరే దిక్కు. మీకు మీ పని అప్పచెప్తున్నాను. మీకు పని ఉంది. మీ పని ఏంటంటే ఆ చీడ పట్టిన వాళ్ళందరినీ కూడా చీడ వదలగొట్టి వాళ్ళని రక్షించాలా, ఆ పంటనే మీరు కాపాడాలా, మీదే బాధ్యత అని దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడండి? మనమే రైతులం. ఇప్పుడు ఎవరమ్మా రైతులు? ఆ చీడ నుండి పంటను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. పంట అంతా అగ్గెట్టాడు ఏ రైతు కూడా. పంటకు అగ్గెడెత్తాడా? పంటని కాపాడాలి, చీడని దూరం చేయాలి, వదిలించాలి. ఆ బాధ్యత ఎవరిదంటే మన మీద దేవుడు భారం పెట్టాడండి. కారణం ఏంటంటే మనం నీతిమంతులైన క్రైస్తవులు. అంటే క్రైస్తవులు అందరూ అని అనటం లేదు, క్రైస్తవులని అనబడిన వాళ్ళందరూ అని నేను అనటం లేదు. ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, న్యాయంగా బ్రతుకుతున్నారో, యథార్థంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే హృదయంలో దేవుడు వాక్యాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని సంబంధిగా బ్రతుకుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. యాకోబు గారు చెప్తూ ఉంటారు, యాకోబు పత్రిక 5:16లో నీతిమంతుడి విజ్ఞాపన బహుబలం గలది. నీతిమంతుడి విజ్ఞాపన ఎలాంటిదండి? బహుబలం గలది. ఖచ్చితంగా దేవుడు అతని మొర వింటాడు. సంభవించబోయే ఉగ్రత నుండి ప్రజలను కాపాడుతాడండి. చేయవలసింది ఎవరండి? ఇప్పుడు కాపాడవలసింది ఎవరు? మనం ఏం చేయాలి? ఒక నోవహులాగా, ఒక అబ్రహాములాగా, ఒక మోషేలాగా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం. మనం నీతిమంతులం కాదు, నీతిమంతులుగా తీర్చబడ్డాం. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. బైబిల్లో దేవుడు నీతిమంతుడు అని ఎక్కడుందండి? 116వ కీర్తన 5వ వచనంలో, 116వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు. మరి యేసుక్రీస్తు వారు, ఆయన కూడా నీతిమంతుడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. యేసుప్రభు ఎవరండి? నీతిమంతుడైన ఉత్తరవాది. నీతిమంతుడైన ఉత్తరవాది. ఇప్పుడు దేవుడు నీతిమంతుడే, యేసుక్రీస్తు నీతిమంతుడే. మరి మనం ఎలా నీతిమంతులమయ్యామో రోమాపత్రికలో పౌలు గారు వివరిస్తూ ఉన్నాడండి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి
ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనం ఎలా నీతిమంతులు తీర్చబడ్డామంటే మన క్రియల వల్ల కాదు, మన అదృష్టం వల్ల అంతకంటే కాదు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసుక్రీస్తు రక్తం వలన, ఆయన రక్తం చిందించడం వల్ల ఆ రక్తంతో మన పాపాలు కడుక్కొని మనం ఏమయ్యామండి, నీతిమంతులుగా తీర్చబడ్డాము అని బైబిల్ చెప్తూ ఉందండి. కాబట్టి ఈరోజు దేవుడు నీతిమంతుల మొర వింటాడు. నీతిమంతుల బాధ్యత ఏంటి అంటే మనం పరలోకం వెళ్ళిపోవడం కాదు, మనం రక్షింపబడిపోవడం కాదు, మన కుటుంబాన్ని కాపాడుకోవడం అంతకంటే కూడా కాదు. మన కుటుంబాన్ని మనం ఎలాగ కాపాడుకుంటాం ఏమండి, కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన గ్రామాన్ని మనం రక్షించుకోవాలి, మన పట్టణాన్ని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రపంచాన్ని మనం రక్షించుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉందండి. అందుకని లోకానికి దిక్కెవరు అంటే ఎవరో కాదు, క్రైస్తవుడా నువ్వే లేకపోతే నేనే. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి అనే యవ్వనస్తుడికి ఈ బాధ్యతను గుర్తు చేస్తున్నాడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, మనం అంటున్నాడంటే పౌలు గారు కూడానండి, పౌలు గారిని కూడా కలుపుకొని చెప్తున్నాడు, నువ్వు అని అనటం లేదు. మనము ఈరోజు కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఇది నీకే నాకు కాదు అన్నట్టు చెప్తారండి. ఇదంతా మీకే, మా ఫ్యామిలీ ఎస్కేప్ అన్నట్టు. అలా కాదు, మనం ఏది చేసినా మనకి వర్తించే మాటలే ఇవన్నీనండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు అంటే ఏంటి, ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, లోకం అంతటి కొరకు, మనుషులందరి కొరకును అంటే వివరిస్తున్నాడండి. మనుషులంటే ఎవరో కాదు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకంటే ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యం కూర్చుని అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఇచ్చను మనం నెరవేర్చాలి, ఈ మనుషులందరినీ మనం రక్షించాలి, ఈ మనుషులకి మనం సువార్త చెప్పాలి. ఎలా రక్షణ పొందుతారని మనం గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణ పొందుతారా? ప్రార్థన చేయాలి. మనం చేయవలసిన పని మనం చేయాలి, మనం సువార్త ప్రకటించాలి, వాళ్ళ కోసం తర్వాత ప్రార్థన కూడా చేయాలండి. ఇక్కడ మన మీద బాధ్యత ఉంది. ఈ లోకానికి దిక్కెవరండి? సాధారణంగా మనం అప్పుడప్పుడు మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మన స్నేహితుల కాళ్ళకి చెప్పుకొని బాధపడిపోతుంటాం. అందరూ బాగుపడుతున్నారు, నా పరిస్థితి ఏంటి, ఎలాగైపోతుంది, నాకు దిక్కెవరో, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేనేటి ఎలాగైపోతున్నాను అని చింతిస్తుంటామండి. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో గొప్పోళ్ళ కనపడుతుంటాడు మన కంటికి. కానీ బైబిల్ని అడిగితే ఈ లోకంలో ఉన్న అందరికంటే నువ్వే గొప్పోడివి, నిన్ను మించిన గొప్పోడు ఎవడో లేడు క్రైస్తవుడా అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఈ లోకం ఎవరి వల్ల కాపాడుతున్నాడు దేవుడు, ఈ లోకాన్ని ఎవరి వల్ల భరిస్తున్నాడో, ఎవరు బట్టి నీ కుటుంబం కాపాడబడుతుందని నిన్ను బట్టే, నీ గ్రామం ఎవరు బట్టి కాపాడుతున్నాడంటే నీ బట్టే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ గ్రామాన్ని కాపాడుతున్నాడు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు దిక్కండి? ఏమండి, ప్రభుత్వ అధికారులు మనకి దిక్కా, మనం ప్రభుత్వ అధికారులకు దిక్కా? చెప్పండి. మనమే దిక్కు వాళ్ళకి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వారిని కాపాడుతాడండి, వాళ్ళు రక్షిస్తాడు.
మనమే వాళ్ళకి దిక్కు. ఆ విషయం మనకు అర్థం కావట్లేదండి. కొంచెం వివరంగా మనం ఆలోచించేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు కొండమీద ప్రసంగంలో క్రైస్తవుడి యొక్క స్థాయి ఎంత గొప్ప స్థాయో చదువు లేని వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో యేసుప్రభు వారు చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరంటే ఎవరమ్మా ఇక్కడ? మనమే. మీరంటే ఎవరు? క్రైస్తవులు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తుని పోలు నడుచుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు అంటే. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అమ్మ ఉప్పు అని ఎందుకు అన్నాడు? కారం అని అనొచ్చు కదా. ఏంటండి, నూనెతోనో లేకపోతే కారంతోనో ఉల్లిపాయలతోనో పోల్చొచ్చు కదా. ఉప్పుతో ఎందుకు పోల్చాడండి అంటే ఉప్పులో మంచి లక్షణాలు ఉన్నాయండి, చెడ్డ లక్షణాలు ఏముండవు. ఉప్పులో చెడ్డ లక్షణాలు ఏముండవు. ఉప్పులో ఏముంటాయమ్మా? ఉన్నకాడికన్నీ మంచి లక్షణాలే ఉంటాయండి. అందుకనే దేవుడు క్రైస్తవుడిని మంచి పదార్థంతో ఉప్పుతో పోల్చాడండి. ఉప్పులో ఉండే గుణాలు ఏంటంటే అది రుచినిస్తుందండి. ఉప్పు ఏ కూరలో వేసినా మనకేదో సామెత ఉంటుంది, అన్నేసి చూడు నన్నేసి చూడు, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది అటు ఉప్పు. ఎప్పుడు అన్నదా కానీ ఆ మాట మాత్రం బాగా ఫేమస్ అయ్యిందండి. నిజంగానండి, మనం ఎంత బాగా అన్నీ వేయండి, గరం మసాలా వేయండి, మంచి మంచి అన్నీ వేయండి, ఉప్పు వేయడం మానేయండి, ఎవరైనా తింటారండి ఆ కూర? అసలు ఎన్ని వేసినా, ఎంత ఖరీదైన వేసినా జీడిపప్పు వేయండి, ఏమండి, కొత్తిమీర వేయండి, మసాలా దట్టించండి, అన్నీ వేయండి, ఉప్పు మానేయండి. అస్సలు అండి ఒక్క ముక్క కూడా ఎవరైనా తిని చాలా బాగుందని అనరండి. షుగర్ పేషెంట్ కూడా అండవు. కొంచెం వేయాలి ఆయనకి కూడాను ఏండి. కాబట్టి ఉప్పు ఏం చేస్తుందంటే రుచినిస్తుంది. క్రైస్తవుడు కూడా ఏం చేయాలండి? క్రైస్తవుడు కూడా ఈ లోకానికి రుచినివ్వాలి. రుచినివ్వడం అంటే మనం ఏం చేస్తాం? ఒక్కొక్కరు పట్టుకెళ్ళి స్పూన్తో కూరలు తినిపించమని కాదు. రుచినివ్వడం అంటే ఏంటంటే ఒక్కొక్కరు నోరు చెప్పండి ఉప్పేస్తాం. మనం ఉప్పు పార్టీ వాళ్ళం కాదు ఏంటండి. మనం ఉప్పు లెవెల్కి పంచక్కర్లేదు. ఉప్పులాగా రుచికరంగా మాట్లాడిన ఆయన అదే. కొలస్స పత్రికలో పౌలు గారు కొలస్స పత్రిక 4వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండవలెను అన్నాడు. సంభాషణ అంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలటండి? టేస్టీగా ఉండాలంటే రుచికరంగా ఉండాలి, సందర్భానుసారంగా మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఓ పెళ్ళిలోకి వెళ్ళామండి, బాబు అమ్మాయికి అబ్బాయికి చిన్న గ్రీటింగ్స్ చెప్పు అని ఎవరైనా మన స్టేజ్ మీద పిలిచారనుకోండి, అక్కడ విడాకుల గురించి సావు గురించి చెప్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? వాళ్ళకి వాళ్ళ కంట్లో కారం కొట్టినట్టు ఉంటుందండి. ఏ శుభమాని పెళ్లి చేసుకుంటుంటే ఈనాటి విడాకుల గురించి చెప్తున్నాడు. నేను ఒక పెళ్ళిలో న్యాచురల్ చూశానండి. ఒక సువార్థికుడు పెళ్లి ప్రసంగం చేస్తూ పెళ్లి ప్రసంగం కంటే విడాకుల ప్రసంగం ఎక్కువ చేసాడండి. ఇగో మీరు కానీ విడిపోతే ఊరుకోం, ఇగో మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, మిమ్మల్ని కోర్టులో వేస్తాం, మీరు ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేయాలి అయినా చెప్తుండే వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? అసలు పెళ్లి చేసుకున్న మూడంతా చెడగొట్టి ఏంటి ఆ కళ్ళ ముందు విడాకులు కనపడేలా చేసాడండి. స్వయంగా మా బామ్మర్ది పెళ్ళేనండి అది. అలాంటి సువార్తలు కూడా ఉన్నారండి. నేను మొన్న ఈ మధ్యన మా జాషువా గారు ఏలూరులో ఆయన వాక్యం బాగా చెప్తున్నారని ఆయన 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయనకి సన్మానం చేసి స్పందనలు చెప్పమని ఇస్తే ఒక్కొక్కరు స్పందనలు చెప్తున్నారండి. వాళ్ళ స్పందనలు చెప్తుంటే నాకు అసహ్యం వేసిందండి. అంటే ఆయన గురించి చెప్పలేదండి, ఎవరెవరి గురించో చెప్తున్నారు. వాళ్ళ ఆవిడ గురించి చెప్పుకుంటున్నారు, వాళ్ళ పిల్లల గొప్పతనం చెప్పుకుంటున్నారు, వాళ్ళ స్థానిక సంఘం గొప్పతనం చెప్పుకుంటున్నారు, వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటున్నారండి. మేము బండి కొనుక్కున్నామని చెప్తున్నారు. ఇవేటిదండి? ఇదేం స్పందన అండి? ఆయన గురించి తప్ప అందరి గురించి చెప్పారండి. మీ అవసరం మాకు లేదన్నట్టు మాట్లాడారు ఆయన్ని. అంటే మాట్లాడడం రాలేదండి. దాన్ని ఏమంటారంటే కంట్లో కారం కొట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆనందం పోయి ఏడుపు వచ్చింది అనమాట. స్పందనలు విని ఇంత భయంకరంగా నన్ను ద్వేషిస్తున్నారా ఇలా అనుకున్నట్టు అయిపోయింది అనమాట. ఎప్పుడు కూడానండి మనం అలా ఎవరిని మనం బాధ పెట్టకూడదండి. మనం మాట్లాడితే మన మాటల వల్ల వాళ్ళకి ఊరట కలగాలి, ఆనందం కలగాలి, ఓదార్పు కలగాలి, ధైర్యం కలగాలి.
అంతే తప్ప మన వల్ల మనం ఎవరింటికైనా వెళ్ళి నీ గుణం బాగోలేదు, నీ చీరలు బాగోలేదు, నీ బట్టలు బాగోలేదు, నీ నటక బాగోలేదు అలా మాట్లాడామనుకోండి, అలా ఎలా ఉంటుందండి వాళ్ళకి? ఏమండి, ఈవిడేట బాబు, ఈవిడ ఎప్పుడు చూసినా ఇలాగే తినేస్తుంటుంది మమ్మల్ని, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడదు అనుకుంటామండి. మనం మాట్లాడితే ఎవరి గురించి ఏం చేయాలండి? మంచి మాటలు మన వల్ల వాళ్ళు ఆనందించాలండి. ఒకవేళ ఆనందించకపోయినా పర్వాలేదు, బాధపడకూడదు, ఎవరు బాధపడకూడదు. అలా ఈ లోకంలో ఎవరైనా ఉండగలరంటే ఉండగలరు. ఎవరు ఉండగలరండి? క్రైస్తవుడు ఉండగలరండి. క్రైస్తవుడికి ఎక్కడది అంత బుద్ధి అంటే యేసుప్రభు దగ్గర మనం నేర్చుకున్నాం. యేసుప్రభు ఎవరైనా నొప్పించారండి? అందరికీ ఆయన మాటలు విని కొట్టడానికి వచ్చిన వాళ్ళు, అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడో ఎవడో మాట్లాడలేదు అని స్పందన చెప్పారు బంటురొత్తులు. అదండి మన యేసుప్రభు అండి. అదండి ఆయన మాటలు. పిలాతు మారిపోయాడు యేసుప్రభు మాటలు విని. పిలాతు కన్నీళ్ళు పెట్టుకున్నాడండి. అదే కఠినమైన వాళ్ళు, క్రూరులు, రోమీలు మారిపోయారండి ఆయన మాటలు. ఎంతమంది ఆయన గురించి ఎంత స్పందించారో. ఆయన అధికారం గలవాడిగా మాట్లాడాడు, మొహమాటం లేకుండా మాట్లాడాడు. ఆయన గురించి ఎంత చక్కగా మాటలో బైబిల్లో ఆయన మాటలో మాట్లాడండి. చిరాకు లేకుండా 3 రోజులు అండి, 3 రోజులు మీటింగ్ పెడితే భోజనం లేకుండా. ఎవరన్నా ఇప్పుడైతే వింటారండి, ఒక పావుగంట ఎక్స్ట్రా అయితే టైం అయిపోతుంది గడియారంగా చదువుతుంటారు, అందరూ సిగ్నల్ ఇస్తుంటారు. కానీ ఆ కాలంలో యేసుప్రభు మాటలు ఎంత మధురంగా ఉన్నాయో. అదండి మన ప్రభు మనకు ఆ విషయంలో మన మాటలు ఎలా మాట్లాడాలో, మన ఇంట్లో మనం ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా దేవుడితో ఎలా మాట్లాడాలి అన్నీ నేర్పించారండి. అన్ని విషయాల్లో మనకి యేసుప్రభు వారు మాదిరిగా ఉన్నారండి. ఇక రెండోదిగా మనం చూస్తే ఉప్పులో ఉండే మరో గుణం ఏంటంటే వస్తువుల్ని లేదా పదార్థాలని పాడవకుండా నిల్వ ఉంచే స్వభావం ఉంటుందండి. నిల్వ ఉంచే గుణం. చూడండి, ఇప్పుడు పచ్చళ్ళు అవి చేస్తారు, అందులో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందండి. ఆ ఉప్పు ఉండడం వల్ల అండి పాడవకుండా ఉంటాయండి. ఆహారం పాడవకుండా ఉండడానికి ఉప్పు సహకరిస్తుంటుందండి. కాబట్టి మనం కూడా ఈ సమాజం పాడవకుండా ఉండడానికి మనం ఉప్పును వాడాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇస్తూ నా నైవేద్యాలలో ఉప్పుని చేర్చండి అన్నాడండి. దేవుడికి పెట్టే నైవేద్యాల్లో ఖచ్చితంగా ఉప్పు ఉండాలని చెప్పాడు దేవుడు. అంటే ఉప్పు అండి పరిశుభ్రపరుస్తుంది. ఏమైనా మలినం ఉంటే పోగొడుతుంది. మన చోట చేపలు తెచ్చుకునేటప్పుడు ఎన్నిసార్లు నీళ్ళేసి కడిగినా ఎంత ఉప్పు వేసి కడిగే వరకు మనం ఎందుకేంటి ఉప్పు వేస్తాం? ఆ కుళ్ళు, గుట్ర, ఆ కొంపు, ఆ వాసన అన్నీ పోతాయండి దాని దెబ్బతో. చాలా ఉప్పు ఎంత శుభ్రతో. క్రైస్తవుడిని దేవుడు అందుకనే ఉప్పుతో పోల్చినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మనం కూడా అలా ఉండాలి. మనం ఇతరులు మనం బాగు చేయాలంటే మనం ఎలా ఉండాలండి ఇతరులు మనల్ని చూసి మనల్ని మాదిరి చేసుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మీద ఎంత బాధ్యత ఉంది. ఈరోజు మన లోపాలు అందరూ చెప్పినట్టు కనపడుతున్నాం, కానీ మనం ఇప్పుడు ఇతరులు రక్షించాలి, ఇతరులు సువార్త చేయాలి. ఎవరి దగ్గరికి నేను సువార్త చేస్తే ముందు నువ్వు చూసుకో అన్నలాగా ఉన్నారండి మనుషులు. ముందు నువ్వు మారు మాకు చెప్తే కానీ అన్నట్టుగా ఉన్నారండి. మనలోనే 99 లోపాలు పెట్టుకొని ఇతరుల దగ్గరికి వెళ్ళి మీరు మారండి అంటే ఏం మారుతారండి? ముందు మీరు సమాధానం బతకండి అంటారు, మీరు ప్రశాంతంగా బతకండి, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. కాబట్టి క్రైస్తవులు అందరూ ఈ లోకానికి దిక్కు కాదు. ఎవరైతే దేవుడి సంబంధులుగా బ్రతుకుతున్నారో, దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భక్తిగా బ్రతుకుతున్నారో అలాంటి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీతిమంతుడి మీద బాధ్యత ఉంది. అదే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మరొక పోలిక పోల్చారు యేసుప్రభు వారు క్రైస్తవుడిని. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడండి. క్రైస్తవుడు లోకానికి వెలుగంటే బల్బు కాదు, కరెంటు పోతే వచ్చే లైట్ కాదు. ఏంటండి?
వెలుగు అంటే ఏంటండి? మనం ఈ లోకానికి వెలుగంటే పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు అండి వెలుగంటే. ఈ లోకాన్ని, చీకట్లో ఉన్న ఈ లోకానికి మనం పరిశుద్ధతను గురించి మనం నేర్పాలి, మనమే చూపించాలి, మాదిరి చూపించాలి. మనం పవిత్రంగా బతకాలి. మనలోనే లోపాలు పెట్టుకుంటే ఎవరికి చెప్పలేమండి. ఫిలిప్పీ పత్రికలో 2:16 పౌలు గారు కూడా ఏమంటారంటే, అట్టి జనము మధ్య అంటూ మొదలు పెడుతున్నారండి. అట్టి జనం అంటే ఎట్టి జనం? 14 చదివితే అక్కడ పైన మూర్ఖమైన వక్ర జనము మధ్య అని, అట్టి జనము మధ్య జీవవాక్యము చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె ప్రకాశించండి అన్నాడండి. జ్యోతుల వలె అంటే, జ్యోతుల వలె అంటే స్టార్స్. జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఈ లోకానికి మనం వెళ్ళాలంట సువార్త చేయడానికి. అప్పుడు మనం జ్యోతుల వలె ప్రకాశిస్తాం. ఈరోజు ఎవరిని జ్యోతులు అంటున్నారు, స్టార్లు అంటున్నారు? సినిమా యాక్టర్లు అండి. వాళ్ళ పేర్లు భలే పెడతారు. మెగాస్టారు, సూపర్ స్టారు, పవర్ స్టారు, రెబల్ స్టారు, ఇంకే స్టార్లు ఉన్నాయండి. వీళ్ళు కాదండి స్టార్లు. నిజమైన స్టార్లు ఎవరండి? మనం. నిజమైన స్టార్ మనం. ఈ స్టార్లు ఏం చేస్తున్నారు? ఈ సినిమా స్టార్లు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చెడగొడుతున్నారు. ఈ లోకం ఇలా పతనమైపోవడానికి కారణం ఈ చిన్నపిల్లలప్పుడే ఇన్ని నేరాలకి నేర్చుకుంటున్నారంటే కారణం ఎవరండి? సినిమా ఇండస్ట్రీ అండి. నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ వల్ల సమాజం పాడైపోయిందండి. చిన్న గుంటడు కూడా ఏదేదో తగ్గేది లేదంటున్నాడండి. ఎక్కడ నేర్చుకున్నారో ఆ తగ్గేది లేదంటే సినిమాలు నేర్పించేయండి. వాళ్ళ అమ్మ ఏదో చెప్తే తగ్గేది లేదంటే పటాలను కొట్టాలి పట్టుకొని. ఏమండి? మంచి చెప్తే అలా ఎవడు విండో, సినిమా వాడు చెప్తే అది పట్టుకుంటారు. సమాజం పాడైపోతుందండి, సమాజం పాడైపోతుంది. కాబట్టి నిజమైన హీరోలు, నిజమైన స్టారు ఈ లోకానికి ఎవరంటే మనమండి, మనమే. జీవవాక్యాన్ని మనం చేత పట్టుకొని లోకంలో మనం వెళ్ళాలి. మన లోకంలో నశించిపోయిన వారికి మనమే దిక్కు. మనం వాళ్ళని రక్షించాలి. మన మాటలు వాళ్ళు వినేలాగా మనం బ్రతకాలి. దానియేలు గ్రంథంలో 12:3 చూడండి. దానియేలు గ్రంథం చదువుకొని ముగించుకుందామండి. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే చూసారండి, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారో. బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులు అన్నాడండి. జ్యోతులు అంటే స్టార్లు, ఆకాశంలో ఉండే జ్యోతులు, స్టార్స్, నక్షత్రాలు. ఎవరా స్టార్స్ అంటే సినిమా యాక్టర్లు కాదు, మనమే. మనం ఎప్పుడు దేవుడి దృష్టిలో స్టార్ అవుతామండి? మనం ఎప్పుడు స్టార్ అవుతాం? ఎప్పుడైతే ఇతరులను తిప్పుతామో, ఎప్పుడైతే నీతిని అనుసరించుకునేటట్లుగా ఇతరులని తిప్పుతామో అప్పుడే స్టార్స్ అండి. ఈరోజు కొన్ని కుటుంబాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, భర్త చర్చికి వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు. మీ పిల్లలేరే అంటే ఫోన్లో వింటారు వాక్యం అంటారు. పిల్లలు ఆరాధనకు రారంటే అండి ఫోన్లో వింటారట వాక్యం. అలా ఉందండి సమాజం అండి. కొన్ని కుటుంబాల్లో ఇంకా తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు, పిల్లలేమో చర్చికి వెళ్తారు, తల్లిదండ్రులు ఇంకా లోకంలో ఉన్నారండి. అంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి మొదట. ఆ తర్వాత అప్పుడు మన బంధువుల్ని, మన సమాజాన్ని, ఏంటంటే మన స్నేహితుల్ని అందరినీ రక్షించుకోవాలండి.
ఆ స్థాయికి మనందరం వెళ్ళాలి. దేవుడు మనల్ని ఈ లోకాన్ని ఎందుకండి ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకానికి దిక్కెవరు అంటే క్రైస్తవుడివైన నువ్వే, క్రైస్తవుడివైన నేనే. కాబట్టి మన మీద ఎంత గొప్ప బాధ్యత ఉంది. ఒకనాడు నోవాహుకి అప్పగించిన బాధ్యత, ఒకనాడు అబ్రహాముకి అప్పగించిన బాధ్యత, ఒకనాడు మోషేకి అప్పగించిన బాధ్యత ఈరోజు దేవుడు ఎవరికి అప్పగింపాడండి? నీకు నాకు అప్పగించాడు. మనందరం ఈ విజ్ఞాపన చేద్దాం. మనం ఈ లోకం కోసం ప్రార్థన చేయమన్నాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు, మన బంధువుల కొరకు, అన్యులుగా ఉన్న మన తల్లిదండ్రుల కొరకు, మన స్నేహితుల కొరకు, ఏంటండి ఈ సమాజం అంతటి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ సమాజాన్ని ఏం చేస్తాడండి? రక్షిస్తాడు, కాపాడుతాడు. చెయ్యాలనుకున్న కీడు చేయకుండా ఆపుతాడండి. కాబట్టి ఈ లోకానికి దిక్కు మనమే. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ఆపేయండి.